తాను అవకాశాల కోసం పరుగులు పెట్టే వ్యక్తిని కాదని, తన కెరియర్‌పై కొంత అసంతృప్తి ఉందని నటి అను ఎమాన్యూల్ వెల్లడించారు. కెరియర్ ప్రారంభంలో చేసినట్లుగా ఇకపై రొటీన్ కమర్షియల్ సినిమాల్లో నటించకూడదని తానొక నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. రష్మిక మందనతో ఆమె కలిసి నటించిన తాజా చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రస్తుతం థియేటర్‌లో ప్రదర్శించబడుతోంది. రాహుల్ రవీందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో అను ఎమాన్యూల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'ది గర్ల్ ఫ్రెండ్'లో నా పాత్ర పెద్దది కాకపోయినా ఎంతో సంతృప్తి కలిగించింది. అమ్మాయిల గురించి ఓ సానుకూల సందేశం చెప్పే సినిమా కావడంతో నటించేందుకు అంగీకరించాను అని ఆమె తెలిపారు. హాలీవుడ్ సినిమాల్లో లాగే హీరో, హీరోయిన్, విలన్ అనే విభజన లేకుండా ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం దర్శకుడు రాహుల్ రవీందర్ ప్రత్యేకత అని ఆమె పేర్కొన్నారు. సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టడం చూసి ఆనందం కలిగిందని చెప్పారు. కమర్షియల్ సినిమాల్లో తరచుగా ఓవర్ యాక్షన్ చేయించేవారని, కానీ దుర్గా పాత్రలో పూర్తిగా సహజమైన నటన చేయగలిగానని ఆమె తెలిపారు. సమాజంలో మహిళలు ఎలా మాట్లాడాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి వంటి ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ మగవాళ్లకు ఉద్యోగం, సంపాదన తప్ప పెద్దగా ఏ ఆంక్షలు ఉండవని ఆమె వ్యాఖ్యానించారు. తన సినీ ప్రస్థానంపై పూర్తిగా సంతృప్తిగా లేనప్పటికీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని, కార్తీ వంటి పెద్ద తారలతో పనిచేయడం ఒక మంచి అనుభవమని అను పేర్కొన్నారు. కొన్ని కమర్షియల్ సినిమాలు చేయకపోవాల్సిందని అనిపిస్తోంది. 4 డాన్స్ స్టెప్పులు వేసి కొన్ని డైలాగులు చెప్పడం నటన కాదని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నానని, ఒక కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, ఆ వివరాలను త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ప్రకటిస్తుందని అను ఎమాన్యూల్ తెలిపారు.